ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామం, లలితా సహస్రనామాలు, లలిత త్రిశతి నామములు రెండు కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండవు. ఇది మంత్ర సాధన చేసే వాళ్ళకి ఆ రెండింటికి సంబంధించిన భేదభావం ఏమి ఉండదు, కానీ రెండు దగ్గరగానే ఉంటాయి. కొత్తగా ఏదైనా చేసే వాళ్ళకి మాత్రం ఇది గొప్పది అది గొప్పది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు నామం ఏంటి? ధనిక జగదీశ్వరి. అంటే ఈ విశాల విశ్వంలో ఉన్న సర్వ ప్రాణములు నేనే అని చెప్తుంది ఏమో. ఇందా లలిత సహస్రనామంలో చెప్పినా అంతే, ఇందులో చెప్పినా ఒకటే. ఈ నామరూపదేవత గురించి తైత్రీయ ఉపనిషత్తులో బాగా కొంత తెలియచేశారు. ప్రతి సాధకుడు సగుణాకార పరంగా మంత్ర సాధన చేస్తాడు. ఆ మంత్రదేవత వర్ణన ఎలా ఉంటుంది అంటే మూల మంత్రం. ఇప్పుడు ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, శృతి ప్రామాణిక సాధనలో ధ్యాన శ్లోకంలో అది మంత్రదేవత ఎలా ఉంటుంది, షడంగాలలో ఆ దేవత అధిష్టానం ఎవరు, శక్తి ఏంటి, బీజం ఏంటి, కీలకం ఏంటి, నేను ఏ అవసరం నిమిత్తం ఈ దేవతను ఉపాసిస్తున్నాను, నాకు డబ్బులు కావాలనా, ఆరోగ్యం కావాలనా, మరి బీజము అంటే మంత్రం నేను చేసేటప్పుడు నాలో దానికి సంబంధించిన అంశం కావాలి కదా. ఆర్థిక అవసరాలతో ఉన్న నేను ఆరోగ్య మంత్రం చేస్తే ఉపయోగం ఏముంది, ఇది ఎట్లా తెలుస్తాయి? షడంగాలలో ఇవన్నీ వివరంగా ఉంటాయి. అందుకే ఏమంటారు, షడంగాలు తెలుసుకోమనేది అందుకనమాట. ధ్యాన శ్లోకం ఎందుకంటే నువ్వు చేస్తున్న మంత్రదేవత ఎలా ఉంటుందని వర్ణన అనమాట. ఆ ఋషి తెలుసుకొని చెప్తున్నాడు ఆ మాట. వేదం పరమాత్మ చెప్పిన సంహితల్లో ఉన్నదాన్ని ఋషి తెలుసుకొని వివరంగా చెప్తున్నాడు అన్నమాట. సరే, అనేక మంత్రదేవతన అర్చన క్రియల వలన సాధకుల్లో చెలరేగే అనేక కామ్యములు, ఆ మంత్రం చేసేటప్పుడు వాడికి అనేకం పుడుతుంటాయి కోరికలు. అంతకుముందు ఏవేవో చెప్పడానికి లేని కోరికలు పుడతాయి అన్నమాట. ఆ విధంగా అప్పుడు ఏంటంటే జ్ఞానముతో వాడు సాధకుడు విచారించి వాటిని ఏది నాకు, నా వయసు ఎంత, నా ఆర్థిక స్థితి ఏంది, నాకు పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా, ఇప్పుడు కలిగే సంకల్పం వల్ల నేనేం చేయాలి, ఇలాంటివన్నీ వాడు నాశనం తెలుసుకొని ఆ విద్యను నాశనం చేసేసి ఉత్తమంగా ఆ కోరికని నెరవేర్చుకుంటాడనమాట. ఇష్టకామ్యం నెరవేరాలంటే ఖచ్చితంగా నెరవేరాలి. మంచైనా చెడైనా ఎట్లా అండి అంటే, సరే ఇప్పుడు అది నీకు, నాకు చెడైనా నీకు మంచి అనిపించవచ్చు, నీకు ఆ గొప్ప ఫలితం తెలిస్తే అది చెడు అనిపిస్తుంది. గురువులు ఏంటంటే అనుభవంతో చెప్తారు. మంత్రజ్ఞానం తెలియాలంటే ఏ శ్రీ విద్యా మంత్ర సాధకుడైనా వాడు సాధనా కాలంలో ఆ మంత్రదేవతని వాడు దేవత వేరు నేను వేరు అనుకోకుండా సాధన చేసేటప్పుడు నేనే ఆ దేవతా స్వరూపం అని భావించి ఏకత్వంగా అద్వైతంగా చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆత్మజ్ఞానం కలిగి ఆత్మజ్ఞానం ద్వారా ఆ దేవతా జ్ఞానం కలుగుతుంది. సరే అండి, మరి సాధనలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషమైన ఫలితం ఏంటంటే, ఏ సాధకుడైనా పూర్వాంగ ఉత్తరాంగాల పరంగా శాస్త్రీయ పరంగా ఉపదేశాలు తీసుకొని చేసేవాడు ఏదైనా సరే వాడు అనుష్ఠానం చేసేప్పుడు ఏమనుకోవాలి, నా నుండి అంటే నేను వేరు నేను వేరు అని భావించాలి. నా నుండి ఆకాశం పుడుతుంది. నేను ఇప్పుడు ఆకాశం వీడు సపరేట్గా కోరుకుంటున్నాడు కదా కోరికలు. అప్పుడు వీడి ఆత్మజ్ఞానంగా మంత్ర సాధన ఏం చేయాలి, నేను అప్పుడు చేసేటప్పుడు వాడు ఇవి కోరుకుంటే సక్సెస్ అవుతాడు. లేదంటే ఈ జ్ఞానం లేకపోతే వీడేదేదో కోరుకుంటుంటాడు, చిన్న చిన్న విషయాలు కోరుకుంటాడు. నా నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి జలం పుట్టింది, జలం నుండి భూమి పుట్టింది. వరుసని ఈ పంచభూతాలు అక్కడ నీ నుంచి పుడుతున్నాయి. అవి బయట ఎక్కడి నుంచో ఏమి లేవు, బయట ఉన్నవి నీ సంకల్పం వల్లనే పుడుతున్నాయి. అందుకని శృతి ఏం చెబుతుంది, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిర్ ఆపహ పృథివీ. పంచభూతాల గురించే శృతులు కూడా చెబుతున్నాయి.
తర్వాత వచ్చేసి ఈ రకంగా జన్మించిన నువ్వు సంకల్పంతో నువ్వు కోరుకుంటే నువ్వు పుట్టించిన నువ్వు అంటే నువ్వేం ఆలోచించుకోవాలి, నీ ఆత్మపుత్రుడిని ఆత్మస్వరూపం అనుకోవాలి. మళ్ళీ నువ్వేదో పుట్టిన తర్వాత నీకేదో పేరు పెట్టారు, గోత్రం పెట్టారు, నీ తల్లి తండ్రి ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఈ విధంగా మంత్ర సాధన చేస్తే నీకు అర్థం కాదు. నువ్వు ఆత్మజ్ఞానంతో మంత్ర సాధన చేస్తేనే స్పీడ్గా బెనిఫిట్స్ వస్తాయి అని శృతులు చెబుతున్నాయి. తర్వాత నువ్వు సృష్టించిన ఈ పంచభూతాలు వాటి లక్షణాలు మరి నువ్వు సృష్టించిన మరి నీలో ఎలా ఉన్నాయని నువ్వు ఎట్ట గమనిస్తావు? బాగా 3-4 కిలోలు తిని బాగా తిని విపరీతంగా తమోగుణంగా ఉండి ఒళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉంటే ఈ జ్ఞానం తెలియదు. బాగా షార్ప్గా ఉండాలి, శృతి ప్రామాణికపరంగా ఉంటూ. అప్పుడేం తెలుస్తుంది నీకు? ఈ ఆకాశ లక్షణం, నువ్వు సృష్టించిన ఆకాశం ఎట్లా ఉంటుంది అంటే నువ్వు మాట్లాడినా నీతో ఎవరైనా మాట్లాడుతుంటే ఆ శబ్దము దాని లక్షణం అని అర్థమవుతుంది. మరి వాయు లక్షణం ఎట్లా అర్థమవుతుందండి? నాకు నేను సృష్టించింది కరెక్టే, మరి నాకు ఆ జ్ఞానం కలగట్లేదు కదా అంటే మంత్రసాధన చేస్తే కలుగుతుంది. స్పర్శ ద్వారా వాయు లక్షణం తెలుస్తుంది. నేను ఎవరన్నా ప్రాణంతో ఉన్న ఒక మగవాడిని ఒక ఆడది ముట్టుకున్నాడు అనుకోండి, పెళ్లి కావాల్సిన వాడు, స్పర్శ ద్వారా వాడిలో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి? వాయువు, నీలో ఉన్న వాయువు, వాళ్ళలో ఉన్న వాయువులు, బయట ఉన్న వాయువులు మొత్తం ఒకటి విభాగాలు. వీటి అనేక రకములైన ఉంటాయి సిస్టమ్. అదంతా చెప్పాలంటే చాలా ఉంటుంది. హెడ్లైన్లు చెబుతున్నా. మీరు మంత్రసాధన చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి. ఎలా అవ్వాలి? నేను ఆత్మస్వరూపుణ్ణి, పరమాత్మ జ్ఞానంగా శృతులు చెప్పినాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించి చేయాలని. మరి అగ్ని లక్షణం ఎట్లా తెలుస్తుందండి? మాయలు అంటే రూపము ద్వారా తెలుస్తుంది. నీలో ఎదురుకుండా ఒక మనిషి కనపడ్డాడు, వాళ్ళు అగ్నితత్వం ఉంటే కనపడతాడు. అందుకే ఏముంటుంది, ఈ యొక్క మంత్రసాధన చేసేవాడిని ఏమంటున్నా 10,000 సార్లు మీరు చెయ్యండి, హవ్విస్సులో చేస్తే మీకు ఆ రూపం కనపడుతుంది అంటున్నారు కదా, ఆ రూపం అన్నమాట. అక్కడ కనపడేదే నీలో ఉంటుంది. జల లక్షణం ఏంటంటే రసము, నోట్లో ఏది పెట్టుకున్న యొక్క రసము, స్పర్శ, ఇవన్నీ ఆ జలం అనబడే బయట ఉన్న నదులు, సముద్రాల లక్షణం నీలో ఉన్నాయి. అవి కూడా సముద్రము నీలో ఉంది, నది నీలో ఉంది. అది ఎట్లా ఉంటుంది? భావన ఉపనిషత్తులోకి వెళ్తే నీకు అవి తెలుస్తాయి. మళ్ళా నాలో సముద్రం ఎక్కడుంది, నాలో నది ఎక్కడుంది, అప్పుడు అవి ఆ భావన ఉపనిషత్తు ద్వారా తెలుస్తాయి. భూమి లక్షణం ఏంటంటే గంధం. అర్థమైందంటే గంధకం అంటారు, కొంతమంది గంధం అంటారు. గంధకం అంటారు, కొంతమంది గంధం అంటారు. ఏది? భూమి లక్షణం. అది నీలో ఎక్కడ ఉంటుంది? మన నాభి కింద ఉంటుందన్నమాట. ఈ విధంగా నీలో ఉన్న ఈ పంచభూతముల లక్షణాలు తెలుసుకోకుండా, ఆ పంచభూత లక్షణాలు తెలుసుకోవాలంటే పొద్దున్నే మలమూత్రాలని కంట్రోల్ చేసి శుభ్రం చేసుకొని మంత్రసాధన చేయమని అర్థం అన్నమాట. అవన్నీ గురువు ముఖంతో నేర్చుకోవాలన్నమాట. అప్పుడే శ్రీ విద్యలో సక్సెస్ అవుతాడు. కానీ ఓరికి పొద్దున నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఫాన్స్ పౌడర్ పూసుకొని ఏదో ఒక మంత్రం 108 సార్లు చేసి లేదా 10,000 సార్లు చేసి బాలా మంత్రం 50 నిమిషాలు పడుతుంది. ఒక మాల 108 సార్లు చేయడానికి శబ్ద అర్ధజ్ఞానంతో 50 నిమిషాలు పడుతుంది. కొంతమంది ఏం చెబుతారు, మేము 5 లక్షలు చేసామండి 2 నెలల్లోనే బాలామంత్రం. ఇక వీటి వలన ఏంటంటే అవి వినటం వలన కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్పినా వినరు. ఇప్పుడు వాళ్ళు ఎవరో గురువు, శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇవి ఎవరో చెబుతారు పుస్తకంలో, బాలమంత్రం ఏంటి మీకు అవి అవుతాయి ఇవి అవుతాయి అని. ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం అని అదే పనిగా చిలకలా పలుకుతుంటాడు. ఐం అంటే ఏమో శబ్దాలు వస్తున్నాయి, ఈమంటే ఏమో, ఐంలో వచ్చేసి ఈమ వస్తుంది. ఈమంటే మహాలక్ష్మి, ఐమంటే ఏంటి? భూబీజము. ఈ విధంగా నువ్వు ఒక్కసారైనా వాటి గురించి క్లియర్గా తెలుసుకొని అప్పుడు ఆ మంత్రం చేసి నీకు అందుకని కొంతమంది ఏమంటే చందోల్ శాస్త్రి గారికి బాలా త్రిపుర ఇంట్లో తిరుగుతుంది అంటండి అంటే నీ ఇంట్లో కూడా తిరుగుతుంది. చెయ్యి. ఎప్పుడు అనుకరణ ఉండకూడదు. ఎవడికో వచ్చింది, ఎవడికో తెలిసింది, వాడికి అలా జరిగింది, మనం వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆశీస్సులు వస్తే మనం ఏమీ రావు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు దగ్గరికి పోయినా సరే వాడు నీ సంకల్పం నెరవేరాలని చెప్పి వాడు చెప్పాలంటే వాడికి స్టామినా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక సిద్ధాంత దగ్గరికో, మఠాధిపతి దగ్గరో, పీఠాధిపతి, వాడికి ఏం చేశాడని వస్తుంది.
పురాణాలు చెప్పటం వలన లేకపోతే శృతి విరుద్ధమైన మూర్తి ఆధ్యాత్మికం వలన వాడి వాక్కు సిద్ధి రాదు కదా. వాక్కు సిద్ధి ఎప్పుడు వస్తుంది? నువ్వు అలౌకికమైన మంత్రసాధన చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఎవరికైతే చెప్పినా జరుగుతాయి. ఎవరికన్నా ఒకడు దీర్ఘాయుష్మానుభవం ఉన్నామనుకో, ఆ మాట శాస్త్రం చెబుతుంది. వేదం పండితులు కానీ శ్రీ విద్యోపాసకులు గాయత్రి నిత్యం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు అనుకోండి, వాడికి అపమృత్యు అకాల మృత్యు లేకుండా ఉంటుంది ఆయుష్. కొంతమంది ఇప్పుడు గొడవలోకి వెళ్తారు, తీర్థం ఇస్తూ అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణ సర్వపాపనాశనార్థం మహామంత్రం మహాపాదుకం పావనత్వం అని చెబుతారు. ఆ ఇచ్చేవాడి కుటుంబంలో ఎవరు చావలేదా చెప్పండి? అంటే అక్కడ మీరు ఆలోచించాల్సిందేంటి? ఏం ఆలోచించాలి? శృతి ప్రామాణికమా కాదా? శృతి ప్రామాణికంగా అకాల మృత్యు హరణం అని అంటే ఏంటి అర్థం? నీకు ప్రాప్తించిన దాన్ని నివారణ చేయగలిగే వ్యక్తి మాత్రమే ఆ మాట చెప్పాలి. ఎవరు చెబుతారండి? వేదాలు చదువుకొని వేద అంగములు చదివి వేద భాష్యం చెప్పిన వాడు చెప్పాలి. లేదు ఏదైనా శ్రీ విద్యా ఉపాసకుడు పూర్ణదీక్ష అయినోడు చెప్పాలి. లేదు త్రికాల సంధ్యావందనం చేస్తున్న స్తోత్రీయుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెబుతున్నారండి? కాబట్టి ఏం జరుగుతాయి? మీరు ఆధ్యాత్మికం ఏం ఆచరిస్తున్నారు ఆలోచించండి ఒక్కసారి. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ తప్పితే మీరు లలితా సహస్రనామాలు చదువుకోండి, త్రిశతి చదువుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది? మీకు మానసిక బలం బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు అనుష్ఠానం ద్వారా మానసిక బలం పెరిగిందో ఏ సమస్య అయినా ఢీకొంటారు. ఊకి సలాట ధోరణి, అనుమానాలు, తర్వాత ఏమో ఊహించుకోవటం ఏదేదో, ఇవన్నీ శారీరకంగా జరిగే అనేక రకములైన సమస్యలు మొత్తాన్ని మీరు ఒక్క మంత్ర సాధన గురువుల ద్వారా తెలుసుకొని ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది. పరిగెత్తాలి, ఎక్కడికి జరగవు. ఏ శృతిలో కూడా ఏ ఉపనిషత్తులో కూడా నిన్ను బయట తిరిగి ఆధ్యాత్మికం ఆచరించు అని చెప్పదు. ఏ ఉపనిషత్తు ఏ శృతి నువ్వే 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 అని చెప్తుందండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడేముంది? ఏమీ లేదు కదా. నీ దగ్గరే ఉన్నది. నువ్వు వెళ్తాం వల్ల అక్కడ అది యాక్టివ్ అవుతుంది. నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు అక్కడికి వెళ్ళి. అర్థమైందండి? నువ్వు వెళ్ళలేదనుకో నీ ఎనర్జీ ఏమవుతుంది? నీ దగ్గరే ఉంటుంది. నువ్వు అనుష్ఠానం చేసి నీ దగ్గరికి వస్తుంది. తర్వాత వచ్చేసి మానసిక బలం పెరిగిందనుకోండి మంత్ర సాధన వలన. అది ఎలా పెరుగుతుందంటే సింపుల్గా ప్రాణాయామం చాలా చిన్న విషయం. కొత్తగా ఇబ్బంది పడతారు. వేదాలు చదివినందరికీ ప్రాణాయామం వాళ్ళు రోజు చేస్తారు. మీరు కూడా ప్రాణాయామం నేర్చుకొని కనుక ఎప్పుడైతే ఈ మంత్రం చేస్తారో రోగకారకమైన వాయువు బాడీలో రోగకారకమైన ఆహారం ద్వారా కొన్ని విషయములు వినటం వలన, కొన్ని చూడటం వలన, కొన్ని మాట్లాడటం వలన వాయువు రూపంలో శరీరం రోగకారకంగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే నువ్వు మంత్ర సాధన చేస్తావో శృతి ప్రామాణికంగా అపానం ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఆ రోగాలన్నీ వెళ్ళిపోతాయి. చాలామందికి ఈ వ్యవస్థ ఈ సిస్టమ్ తెలియక ప్రతిరోజు గ్యాస్ బిల్లు వేసుకొని కొత్త కొత్త సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మీరు ఆలోచించండి. ఒక్కసారి మీ మనసు బాగా గడలుపు చేసుకొని శృతులలోకి వెళ్ళండి. వెళ్తే మీకు అన్నీ అర్థమవుతాయి. స్వస్తి.